హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వాణిరెడ్డి రెసిపీస్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్ శిశిర వీణా గారు అడిగిన కేక్ రెసిపీ. శిశిర వీణా గారు మీరు అడిగిన కేక్ రెసిపీని ఓవెన్ లేకున్నా గోధుమ పిండితో ఎంతో మెత్తని స్పాంజ్ కేక్ని చాలా పక్కా కొలతలతో సింపుల్గా ఎవరైనా సరే చేసుకునే పద్ధతిలో చేసి చూపిస్తాను. మనం సాధారణంగా ఎక్కువగా మైదా పిండితో కేక్ రెసిపీని చేసుకొని తింటూ ఉంటాం. మరి మనకి మైదా పిండితో చేసుకునే వంటలు ఆరోగ్యానికి అంత మంచిది కాదన్న విషయం మనందరికీ తెలిసిందే. గోధుమ పిండితో ఎంతో రుచిగా ఆరోగ్యకరంగా కేక్ని చాలా స్పాంజీగా ఎలా తయారు చేసుకోవాలో ఆలస్యం లేకుండా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరందరూ నాతో పాటు వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 2 కోడిగుడ్లను కొట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో అరకప్పు పంచదార వేసుకోవాలి. పావు కప్పు వంట నూనె వేసుకోవాలి. ఇక్కడ నేను రిఫైండ్ ఆయిల్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే కరిగించిన బటర్ కూడా తీసుకోవచ్చు. పావు కప్పు కాచి చల్లార్చిన చిక్కటి పాలను పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ ఖచ్చితంగా వేసుకోండి, లేదంటే నీసు వాసన వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని హై స్పీడ్ మీద నురుగు పైకి తేలేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నె పైన జల్లెడ నుంచి అందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. దాంతోపాటు అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి, వంట సోడా. ఇప్పుడు వీటిని ఉండలు లేకుండా జల్లించుకోవాలి. తర్వాత 1 కప్పు గోధుమ పిండిని కూడా వేసి గోధుమ పిండిని ఉండలు లేకుండా జల్లించాలి. ఇప్పుడు చిటికెడు ఉప్పును వేసుకొని మిశ్రమాన్ని అంతా కలిసేటట్టు వీడియోలో చూస్తున్న విధంగా వన్ సైడ్ నుండి తిప్పుతూ మాత్రమే కలుపుకోవాలి. కేక్ మిశ్రమం కలుపుకునేటప్పుడు మీరు వీడియోలో చూస్తున్న విధంగా వన్ సైడ్ నుండి తిప్పుతూ మాత్రమే కలుపుకుంటేనే కేక్ స్పాంజీగా వస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మీరు 2 వైపులా కలుపుతూ అస్సలు తిప్పుకోవద్దు. ఇప్పుడు మనం కేక్ మిశ్రమం వేసుకునే పాత్రకి నూనె లేదా బట్టర్ అప్లై చేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా పొడిపిండిని చల్లుకోవాలి. ఇప్పుడు ట్రైన్ పక్కన పెట్టేసుకొని మనకు కావలసిన 1 టేబుల్ స్పూన్ టూటీ ఫ్రూటీ వేసుకోవాలి. టూటీ ఫ్రూటీ మీ ఆప్షనల్ మాత్రమే. కావాలనుకుంటే మీరు డ్రై ఫ్రూట్స్ లేదా చాకో చిప్స్ని కూడా వేసుకోవచ్చు. మనం ఇలా పొడిపిండిని వేసుకొని పొడిపిండి పూర్తిగా జల్లెట్లోకి వేసి తీసేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి టూటీ ఫ్రూటీలు అనేవి అడుగు భాగంలో చేరకుండా ఉంటాయి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని మరొకసారి వీడియోలో చూస్తున్న విధంగా తడుపుకోవాలి. పిండి మీకు కొద్దిగా గట్టిగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ పాలను వేసి కలుపుకోవచ్చు. నేను తీసుకున్న ఈ కొలతలు పక్కాగా సరిపోయాయి. ఇప్పుడు మనం టూటీ ఫ్రూటీస్ని వేసుకొని అంతా వీడియోలో చూస్తున్న విధంగా వన్ సైడ్ నుండి తిప్పుతూ కలుపుకొని మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న కేక్ పాత్రలోకి మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసి పక్కనుంచాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో గిన్నెను పొయ్యి మీద పెట్టి 10 నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి. గిన్నె అడుగు భాగంలో నేను ఇక్కడ రైస్ కుక్కర్ వాడుతున్నాను. జల్లెడ ఉంచి దానిపైన స్టాండ్ ఉంచుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇంట్లో రైస్ కుక్కర్ అందుబాటులో లేదు అనుకుంటే మందపాటి గిన్నె ఏదైనా వాడుకోవచ్చు. ఇదే పద్ధతిలో అడుగు భాగంలో ఒక గిన్నె ఉంచి స్టాండ్ వేసుకోండి. ఖచ్చితంగా మీరు ఫ్రీ హీట్ చేసుకొని 10 నిమిషాలు వేడి చేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత కేక్ మిశ్రమం వేసుకున్న పాత్రను మధ్యలో ఉంచాలి. ఇప్పుడు గిన్నె పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 25 నిమిషాలు
బేక్ చేసుకొని తర్వాత లో ఫ్లేమ్‌లోకి మార్చుకొని పూర్తిగా నేనిక్కడ 40 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తున్నాను. మనకి కేక్ తయారైందో లేదో టూత్‌పిక్ గుచ్చుకొని చూసుకుందాం. కేకు ఉడికితే మనకి టూత్‌పిక్‌కి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడైతే మనకి కేక్ అయితే రెడీ అయిపోయింది. 40 నిమిషాల తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు కేక్‌ని కిందికి తీసుకోవాలి. ఇది మనకు పూర్తిగా చల్లారనివ్వాలి. మీరు వేడిగా ఉన్నప్పుడు తీస్తే మాత్రం కేక్ అనేది విరిగిపోతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కేక్‌ని నిదానంగా తీసుకొని ఒక ప్లేట్‌లోకి పోర్లించుకోవాలి. నిదానంగా మనం తడుతూ కేక్ పాత్రలో నుండి కేక్‌ని సెపరేట్‌గా తీసేసుకుందాం. ఇప్పుడైతే మనకి స్పాంజీ కేక్ ఓవెన్ లేకున్నా, బీటర్ లేకపోయినా మిక్సీలోని చాలా సింపుల్‌గా కేక్ అయితే రెడీ అయిపోయింది. కట్ చేసుకొని చూద్దాం. చూడండి, మీరు వీడియోలో చూస్తున్నారు కదా! చాలా స్పాంజీగా, చాలా సింపుల్‌గా మనకి కేక్ తయారైపోయింది. మీరు కూడా నచ్చితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంట్లో పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ ఈ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని ఎంజాయ్ చేస్తారు. చూడండి, మనకి చాలా స్పాంజీగా వచ్చింది కదా! ఫ్రెండ్స్, మీరందరూ ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గుర్తు మీద క్లిక్ చేయండి. మీకు అందరికీ ఉపయోగపడే వంటకాలను చాలా రకాలుగా ఎప్పటికప్పుడు చేసి చూపిస్తూనే ఉంటుంది మీ వాణిరెడ్డి. మీరిచ్చే ఆదరణ, అభిమానం, మీ ప్రోత్సాహంతో మరెన్నో వంటకాలను చాలా రకాలుగా చేసి చూపిస్తాను. మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థాంక్ యూ. మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరొక కొత్త వంటకంతో తిరిగి కలుద్దాం. అంతవరకు సెలవు. ఉంటా.